కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనం ఫ్రాక్షన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చేద్దాం. భిన్నాలు రకాలు స్టార్ట్ చేసాం. దాంట్లో నిన్నటి క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటితో పాటు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని యాడ్ చేసి ఈరోజు క్లాస్లో చెప్తాను. ఓకే, నా క్వశ్చన్ ఈస్ 3/4 ఆఫ్ 5/6 ఆఫ్ 7/10 ఆఫ్ 1664 వాల్యూ ఈజ్. సో ఇక్కడ ఆఫ్ అని అంటే ఓఎఫ్ ఆఫ్ అనే వర్డ్ వచ్చిందంటే అక్కడ ఇంటూ సింబల్ వేసుకోవాలి మనం. సో ఇంటూ సింబల్ వేసుకొని 3/4 ఇంటూ 5/6 ఇంటూ 7/10 ఇంటూ 1664 ఇలా వేసుకుంటాం. సో దీంట్లో మనకు క్యాన్సిల్ అయ్యే నంబర్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే అండి, నంబర్స్ 3 2s 5 2s, నెక్స్ట్ 4 4s 16, 4 16s 64, అండ్ 2 2s 208 అండ్ 2 104s. ఓకే, 7 4s 28, 728 ఈజ్ ఆన్సర్. మిశ్రమ భిన్నాలుగా ఉన్నాయి. ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్, then convert into common fractions. 3 8s are 24 plus 1 25/3 divided by 10 6s are 60 plus 5 65/6. భాగాహారానికి విలోమం గుణకారం, గుణకారానికి విలోమం భాగాహారం. అంటే డివైడెడ్ బైకి ఆపోజిట్ ఇంటూ, ఇంటూకి ఆపోజిట్ డివైడెడ్ బై. దెన్ ఎప్పుడైతే మనం సింబల్ చేంజ్ చేసామో ఫ్రాక్షన్ బికమ్స్ రెసిప్రోకల్. 65/6 becomes 6/65. Again 25/3 as it is ఇలాగే వేసుకోండి. 25/3 డివైడెడ్ బై తీసేసి ఇంటూ వేసుకున్నాం. ఎప్పుడైతే గుర్తు మారుస్తున్నామో పక్కనుండే భిన్నము తలక్రిందులు అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. సో 65/6 ఏమవుతుందంటే 6/25 65 అవుతుంది. 6/65 వేసుకొని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుందాం. 3 2 times 5 5s are 5 13s. Okay, then fraction becomes 10/13. 5 2s are 10/13. Now the question, how many pieces of 13.2 centimeter can be cut from a 330 centimeter long rod? How many pieces of 13.2 centimeter can be cut from a 330 centimeter long rod? So BC means Bank Clerks 2009. Okay, so it is a previous question. 330 centimeter పొడవు గల ఇనుప కడ్డీ నుండి 13.2 సెంటీమీటర్ పొడవు గల ముక్కలను ఎన్నింటిని తయారు చేయవచ్చు? 330 సెంటీమీటర్ల పొడవు కలిగిన ఒక ఇనుప కడ్డీ నుండి 13.2 సెంటీమీటర్స్, ఓకే, 13.2 సెంటీమీటర్ పొడవు గల ముక్కలను ఎన్నింటిని కట్ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నాడు. కాబట్టి 330 డివైడెడ్ బై 13.2. ఓకే, సింబల్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఎన్ని పీసెస్ కావాలి, ఎన్ని ముక్కలు కావాలని అడిగాడు కాబట్టి. ఓకే రైట్, ఇక్కడ డెసిమల్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే డెసిమల్ తీసేసి దాన్ని ఇలా రాసుకుంటాం. డెసిమల్ తీసేసి 132/10గా వేసుకుంటాం. డివైడెడ్ బై దీని ముందు ఏముంది 330 ఉంది. ఓకే రైట్, ఇక్కడ ఏమీ లేకపోతే బై 1 వేసుకోవచ్చు. ఎప్పుడైతే డివైడెడ్ బై సింబల్ని మనం మారుస్తున్నామో అంటే దాని ఆపోజిట్ సింబల్ తీసుకుంటున్నామో అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది, 132/10 becomes 10/132. ఓకే అండి, ఇక్కడ 330/1. సో దీంట్లో నుంచి మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకు నచ్చినట్టుగా ఏ టేబుల్తో పోతే ఆ టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. అగైన్ 6 టేబుల్ తీసుకోండి. 6 2s 6 5s, 2 టేబుల్తో 2 5s. ఓకే, ఫైనల్గా ఎంత వచ్చిందండి 25. అంటే అట్లా ఎన్ని పీసెస్ కట్ చేయడానికి అవకాశం ఉందంటే 25 పీసెస్ కట్ చేయొచ్చు. 330 సెంటీమీటర్ నుంచి 13.2 సెంటీమీటర్ పొడవు కలిగిన ఇనుప ముక్కలు ఎన్ని కట్ చేయొచ్చు అంటే మొత్తం 25 కట్ చేసే అవకాశం ఉంది. ఓకే రైట్.
fourth question. A man travels 1/4 part by scooter and 3/8 by car and rest 48 kilometers by bus. Okay, Andy. Now fourth question. A man travels 1/4 part by scooter, 3/8 by car and rest 48 kilometers by bus. Find the total distance covered. Find the total distance covered. A man travels 1/4 part by scooter, 3/8 part by car and rest 48 kilometers by bus. Find the total distance covered. ఒక వ్యక్తి తన ప్రయాణంలో 1/4 వంతు స్కూటర్ పైన మరియు 3/8 వంతు 3/8 పార్ట్ కారులోను మిగిలిన 48 కిలోమీటర్స్ బస్సులో ప్రయాణించను. అయినా అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఓకే అండి. సో ఇప్పుడు మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. సో 1/4 బై స్కూటర్, 3/8 బై కార్. సో మరి స్కూటర్లో ప్రయాణం చేసింది 1/4, కార్లో ప్రయాణం చేసింది 3/8. ఓకే అండి. స్కూటర్లో 1/4, కార్లో 3/8 అన్నాడు. మరి రెండింటిలో టోటల్ జర్నీ ఎంతనో చూద్దాం. ప్లస్ నో క్రాస్ మల్టిప్లికేషన్స్ ఫ్రమ్ 2 ఫ్రాక్షన్స్. 8 1s are 8 plus 4 3s are 12 by 8 4s are 32. 8 1s are 8 plus 4 3s are 12 by 8 4s are 32. That is equal to, fraction becomes 20/32. Then cancel the fraction with 4 table, 4 5s and 4 8s. The fraction becomes 5/8. ఓకే అండి. సో చూడండి, స్కూటర్ పైన 1/4 వంతు, కార్లో 3/8 వంతు అని చెప్పాడు. కాబట్టి మొత్తం కలిపి ఎంత దూరం వెళ్ళాడో తెలుసుకోవడానికి దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. అందుకని స్కూటర్లో వెళ్ళింది 1/4 వంతు, కార్లో వెళ్ళింది 3/8 వంతు, రెండు కలిపేసాం అనుకోండి. అప్పుడు 20/32 వచ్చింది. దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే 5/8. అంటే అర్థం ఏంటంటే స్కూటర్ మీద మరియు కారులోను కలిపి మొత్తం అతను ప్రయాణం చేసింది ఎన్ని భాగాలు, టోటల్ అతని జర్నీ ఎన్ని భాగాలు అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి, టోటల్ జర్నీ. సో ఇప్పుడు మనం టోటల్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. చూడండి, ఒక ఫ్రాక్షన్లో ఒక భిన్నం తీసుకున్నప్పుడు డినామినేటర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ డినామినేటర్ పార్ట్ టోటల్ పార్ట్ను తెలియజేస్తుంది. డినామినేటర్ ఏది తెలియజేస్తుందంటే టోటల్ పార్ట్ ఆర్ టోటల్ వాల్యూను తెలియజేస్తుంది. ద డినామినేటర్ పార్ట్ ఆర్ ఇండికేటెడ్ టోటల్ వాల్యూ ఆర్ టోటల్ పార్ట్. దెన్ ద టోటల్ పార్ట్ ఆఫ్ జర్నీ ఈస్ 8 parts. ఓకే, హీ ట్రావెల్డ్ బై కార్ అండ్ బై స్కూటర్ 5 parts కంప్లీటెడ్. సో ఇతను స్కూటర్ మీద కార్లో మొత్తం కలిపి ఎన్ని భాగాలు కంప్లీట్ చేశాడంటే 5 భాగాలు కంప్లీట్ చేశాడు. సో ఈ కంప్లీటెడ్ 5 parts. ద రిమైనింగ్ పార్ట్ ఈజ్ 3 parts. మిగిలిన భాగం ఎంత అంటే 8లో 5 భాగాలు పూర్తిగా పోతే ఇంకా మిగిలింది 3 భాగాలు. ఆ మిగిలిన 3 భాగాలను అతను దేంట్లో ప్రయాణం చేశాడంటే బస్సులో ప్రయాణం చేశాడు. సో బస్సులో ప్రయాణం చేసిన 3 భాగాలకు కాను ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు అంటే 48 kilometers. సో అతను బస్సులో వెళ్ళింది ఎన్ని కిలోమీటర్లు అంటే 48 kilometers. ఓకే అండి. అయితే మన క్వశ్చన్ ఏంటి, అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత, టోటల్ జర్నీ. ఓకే, సో టోటల్ జర్నీ 8 parts. సో 8 partsకి ఎంత? అతను స్కూటర్ మీద కారులో ప్రయాణం చేసింది మొత్తం 5 భాగాలు. అయితే టోటల్ జర్నీ 8 parts. 8 partsలో 5 parts కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలింది ఎన్ని భాగాలు అంటే 3 భాగాలు. 3 భాగాలకు కాను మిగిలిన దాన్ని మిగిలిన
48 కిలోమీటర్స్ బస్సులో ప్రయాణం చేశాడు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, రెస్ట్ 48 కిలోమీటర్స్ బై బస్. ఓకే, మిగిలిన 48 కిలోమీటర్లు బస్సులో వెళ్ళాడు కాబట్టి మిగిలిన భాగం 3 భాగాలు 48 కిలోమీటర్లు అయితే మొత్తం 8 భాగాలకి ఎంత? సో 8/3 ఇంటూ 48. 8 ఇక్కడ 3 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 16 3s 48. ఓకే, 16 8s 128. టోటల్ జర్నీ ఎంత అండి? 128 కిలోమీటర్స్. ఓకే, చూడండి మొత్తం జర్నీ 8 భాగాలు, అందులో 2 ఆయన ప్రయాణం చేసింది 5 భాగాలు. మొత్తం జర్నీ 8 భాగాల్లో అతను ప్రయాణం చేసింది 5 భాగాలు. అది పోగా ఇంకా 3 భాగాలు మిగిలి ఉన్నాయి. 5 భాగాలు ఎక్కడి నుంచి వచ్చింది? స్కూటర్ మీద కారులో ప్రయాణం చేసింది 5 భాగాలు తీసేస్తే మిగిలింది 3 భాగాలు. ఆ మిగిలిన 3 భాగాలు బస్సులో ప్రయాణం చేశాడు. అయితే బస్సులో ప్రయాణం చేసింది ఎంత దూరం వెళ్ళాడు అంటే 48 కిలోమీటర్స్ బస్సులో ట్రావెల్ చేశాడు. అయితే టోటల్ జర్నీ 8 పార్ట్స్ కాబట్టి 8 పార్ట్స్కి ఎంత? 8/3 ఇంటూ 48. సో ఇక్కడ 3 16 టైమ్స్ పోతే 8 16 128. ఓకే, సో అతను ఇఫ్ 3/17th ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 18, if 3/17th of a number is 18, then find the its 2/3. then find the its 2/3. ఒక సంఖ్యలోని 3/17 వంతు విలువ 18 18. ఒక సంఖ్యలో 3/17th వాల్యూ 18 అయితే దెన్ ఫైండ్ ద ఆ సంఖ్యలో 2/3 వాల్యూ ఎంత? ఆ సంఖ్యలో 2/3 విలువ ఎంత అంటున్నాడు. ఓకే, 3/17th వాల్యూ ఈజ్ 18, దెన్ ఫైండ్ 2/3. 18 పార్ట్స్లో 3 పార్ట్స్ వాల్యూ 18 అయితే దెన్ టోటల్ 17 పార్ట్స్ ఎంతో ఫైండ్ చేసుకుంటాం. దాని నుంచి 2/3 పార్ట్ను ఫైండ్ చేస్తాం. ఓకే రైట్, ఇప్పుడు చూడండి 3 పార్ట్స్కి 18 అయితే 17 పార్ట్స్కి ఎంత? 17/3 ఇంటూ 18. అగైన్ దాంట్లో మనకు కావాల్సింది ఎంత అండి? 2/3. 2/3 కావాలి. ఓకే, మరి ఇక్కడ 3 6 టైమ్స్ పోతుంది, 3 2 టైమ్స్ పోతుంది. ఓకే, 17 2s 34, 34 2s 68. దట్స్ ఆల్. ఓకే, ఆన్సర్ 68. ఒక సంఖ్యలోని 3/17th వాల్యూ 18 అయితే 2/3 వాల్యూ ఎంత? సో అవుట్ ఆఫ్ 17 పార్ట్స్లో 3 పార్ట్స్ వాల్యూ 18 అయితే 17 పార్ట్స్కి ఎంత? అప్పుడు టోటల్ వాల్యూ ఫైండ్ చేసుకొని దాంట్లో 2/3 మనం కనుక్కోవాలి కాబట్టి 17/3 ఇది మనకు టోటల్ వాల్యూ వస్తుంది. దాంట్లో 2/3, సో 17/3 ఇంటూ 18 అగైన్ 2/3 వేసుకుంటే టోటల్గా మనం క్యాన్సిల్ చేసుకుంటే వచ్చే వాల్యూ ఎంత అండి? 68. ఓకే, డెసిమల్ ఫామ్లో ఉందండి, దశాంశ రూపంలో ఉండే విలువలు, వీటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. దశాంశ భిన్నాలు, దశాంశ విలువలు అని కూడా అనవచ్చు. అయితే ఈ దశాంశ విలువలను అడిషన్ చేసేటప్పుడు కానీ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కానీ డెసిమల్ క్రింద డెసిమల్ వచ్చేట్టుగా తీసుకోవాలి. అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు, కానీ అడిషన్ ఫామ్లో తీసుకుంటున్నాం కాబట్టి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డెసిమల్ క్రింద డెసిమల్ వచ్చేట్టుగా టోటల్ వాల్యూస్ మనం నోట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ 17.52, సెకండ్ వాల్యూ 7.067. ఓకే, నెక్స్ట్ థర్డ్ వాల్యూ 0.182, ఫోర్త్ వాల్యూ 21.006. ఈ విధంగా డెసిమల్ క్రింద డెసిమల్ వచ్చేట్టుగా వరుసగా రాసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు. అయితే వాల్యూ రాసేటప్పుడు మాత్రం డెసిమల్ క్రింద డెసిమల్ రాసుకోవాలి. 6 9 16 7 15 45.7696. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, నా క్వశ్చన్ నెంబర్ 7. ఏ పర్సన్ స్పెండ్స్ 3/8 part of his salary on food, 1/12 part of his salary on education, 1/4 part of his salary on clothing. He is now left with rupees 560. Find his total salary. ఒక వ్యక్తి అతని నెల జీతం నుండి
3/8 వంతు ఆహారానికి, 1/12 వంతు చదువులకు, 1/4 వంతు బట్టలకు ఖర్చు చేశాను. ఇంకా అతని వద్ద 560 రూపీస్ మిగిలిన అతని నెల జీతం ఎంత అని అడుగుతున్నాడు. ఒక ఉద్యోగి అతని నెల జీతం నుండి 3/8 వంతు 3/8 పార్ట్ ఆఫ్ ఈ సాలరీ స్పెండ్ ఆన్ ఫుడ్. అతను జీతం నుంచి 3/8 వంతు 3/8 ఆహారానికి, తర్వాత 1/12 పార్ట్ ఆఫ్ ఈ సాలరీ ఆన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ చదువు కోసం 1/12 వంతు, 1/4 పార్ట్ ఆఫ్ ఈ సాలరీ ఆన్ క్లాతింగ్, 1/4 పార్ట్ క్లాతింగ్ బట్టల కోసము ఉపయోగించి మిగిలిన 560 రూపాయలను చూపిస్తున్నాడు. అయితే అతని నెల జీతం ఎంతో కనుక్కోవాలి. ఓకే, రైట్. ఆహారానికి ఎంత ఖర్చు చేశాడంటే 3/8 పార్ట్. తర్వాత ఎడ్యుకేషన్ 1/12, అగైన్ క్లాతింగ్ 1/4. ఓకే అండి. సో ఆహారానికి 3/8 వంతు, చదువుకు 1/12 వంతు, తర్వాత బట్టలకు 1/4 వంతు అని చెప్పడం జరిగింది. అయితే మూడింటికి కలిపి మొత్తం అతను చేసిన ఖర్చు ఎంత, అసలు అతని జీతం ఎన్ని భాగాలు, ఖర్చు ఎన్ని భాగాలు, ఇక మిగిలింది ఎన్ని భాగాలు అనేది లెక్క వేసుకుందాం. సో అయితే మూడింటికి కలిపి టోటల్గా అతనికి వచ్చిన ఖర్చు ఎంతో చూద్దాం. 8, 12, 4 డినామినేటర్స్లో నంబర్స్. డినామినేటర్ నంబర్స్కి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 8, 12, 4 ఎల్సిఎం ఎంత అంటే 24. 8 3 = 24, 12 2 = 24, 4 6 = 24. దెన్ ఎల్సిఎం ఈజ్ 24. 24లో 8 3 టైమ్స్ పోతుంది కాబట్టి న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేస్తాం. 24లో 8 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 3s are 9. 24లో 12 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 1s are 2. 24లో 4 6 టైమ్స్ పోతుంది కాబట్టి 6 1s are 6. దెన్ టోటల్ వాల్యూ ఇలా వస్తుంది 17/24. టోటల్ ఫ్రాక్షన్ ఎట్లా వచ్చిందండి 17/24. సో ద డినామినేటర్ ఆర్ ఇండికేటెడ్ టోటల్ హిస్ సాలరీ 24 పార్ట్స్. హారంలో ఉండే 24 ఏం తెలియజేస్తుందంటే అతని మొత్తం జీతం 24 భాగాలు. మరి లవంలో ఉండే 17 ఏం తెలియజేస్తుందంటే అతని జీతంలోని ఖర్చును తెలియజేస్తుంది. సో ఖర్చు 17 భాగాలు, అతని జీతం 24 భాగాలు. చూడండి, సాలరీ జీతం 24 భాగాలు, అతను చేసిన ఖర్చు 17 భాగాలు, పోతే మిగిలింది 7 భాగాలు. మిగిలింది 7 భాగాలు. సో ఆ మిగిలిన 7 భాగాలకు ఎంత సొమ్ము మిగిలింది సార్? 560 అన్నాడు. కాబట్టి 7 భాగాలకు మిగిలిందే అతని దగ్గర ఎంత అంటే 560 బ్యాలెన్స్ ఉంది. 7 భాగాలకు 560 ఉంటే మొత్తం జీతం ఎన్ని భాగాలు? 24 భాగాలు, 24 పార్ట్స్. మరి అతని శాలరీ 24 పార్ట్స్కి ఎంత? దెన్ 24/7 × 5 7 8s are 56, 24 8s are 192. సో 1920. ఓకే, సో అతని జీతం ఎంత అంటే మొత్తం జీతం 1920. అతని దగ్గర మిగిలింది 560. అది మిగిలింది 7 భాగాలు. అతని మొత్తం జీతం 24 భాగాలు. ఫ్రాక్షన్ ప్రకారం అన్నీ కూడుకుంటే మనకు వచ్చింది ఇక్కడ మనకు డినామినేటర్లో 24 వచ్చింది. ఆ డినామినేటర్ 24 ఏం చెప్తుందంటే అతనికి వచ్చిన మొత్తం జీతం 24 భాగాలు, అందులో అతను చేసిన ఖర్చు 17 భాగాలు, పోతే మిగిలింది 7 భాగాలు. ఆ మిగిలిన 7 భాగాలకు అతని దగ్గర ఎంత అమౌంట్ చూపిస్తున్నాడు? 560. అయితే మరి టోటల్ 24 పార్ట్స్కి ఎంత? శాలరీ 24 కాబట్టి 24/7 × 560. 7 ఇక్కడ 80 టైమ్స్ పోతుంది. 24 8s are 192. పక్కన 0 వేసుకోండి. 1920 హిస్ శాలరీ. ఓకే, 5/12 part of what amount will be equal to 3/4 part of 100 rupees. 5/12 part of what amount will be equal to 3/4 part of 100 rupees.
ఎంత సొమ్ములో 5/12 వంతు విలువ 100లో 3/4కు సమానమగును అంటున్నాడు. ఓకే, సో వాట్ అమౌంట్ ఎంత సొమ్ము అన్నాడు కాబట్టి సమ్ ఎక్స్ రూపీస్లో. ఓకే, ఎంత సొమ్ములో 5/12 5/12 వంతు 5/12 వంతు 100లో 3/4కు ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్ టు 100 రూపీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ 100. ఓకే, సో ఎంత సొమ్ములో సమ్ ఎక్స్ రూపీస్లో 5/12 100లో 3/4 అవుతుంది అంటున్నాడు కాబట్టి ఓకే, 5x/12 ఈజ్ ఈక్వల్ టు 5 into x 5x/12 ఈజ్ ఈక్వల్ టు 3 4s are 12 plus 3 15/4 into 100. 3 4s are 12 plus 3 15/4 into 100. Then 5 3 times, again 4 25 times. x/12 is equal to 75. Then 12 becomes 75 into 12 here. So x is equal to 75 into 12. Okay, 12 5s are 60, 12 7s are 84 and 0 90. Then 900 rupees. ఓకే అండి, ఎంత సొమ్ములో అంటే 900 రూపాయలు 900 రూపీస్లో 5/12 వాల్యూ 100లో 3/4కి ఈక్వల్ అవుతుంది అని అర్థం. ఎంత సొమ్ములో 5/12 వంతు విలువ 100లో 3/4కు సమానమగును అన్నాడు. కాబట్టి సొమ్ము ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్లో 5/12 వాల్యూ 100లో 3/4కి ఈక్వల్ కాబట్టి 5 into x 5x/12 that is equal 3 4s are 12 plus 3 15/4 into 100. సో ఇక్కడ 5 3 times క్యాన్సిల్ అవుతుంది, 4 ఇక్కడ 25 times క్యాన్సిల్ అవుతుంది. ఓకే, x/12 ఈజ్ ఈక్వల్ 75. 12 అవతలకి వెళ్తే సో ఇంటూ 12 అవుతుంది. సో 75 12s are 900. ఓకే, రైట్. వాట్ ఫ్రాక్షన్ ఈజ్ 6 bananas in 5 dozens? 5 డజన్లలో 6 అరటి పండ్లు ఏ భిన్నము అగును అంటే 5 డజన్లలో 6 అరటి పండ్లను భిన్నంలో చూపించమంటున్నాడు. సో అవుట్ ఆఫ్ 5 dozens 6 bananas. సో డజన్ మీన్స్ 12, 5 dozens means 5 into 12. సో 5 12s are 60. అవుట్ ఆఫ్ 60 bananas 6 bananas ఫ్రాక్షన్ ఎట్లా ఉంటుందో చూపించాలి. ఓకే, 6 1s are 6 2s are then 1/10. So 2 5s are 10. What fraction is 6 bananas in 5 dozens? Okay, so 5 dozens 5 12s, again 6 న్యూమరేటర్లో వేసేసుకొని చెక్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, there are 40 students in a class. One day 7/10 students were present. Find the number of absentees on that day. There are 40 students in a class. One day 7/10 students were present. Find the number of students or number of absentees on that day. ఒక తరగతిలోని 40 మంది విద్యార్థులలో ఒకరోజు 7/10 వంతు హాజరైరి. అయినా ఎంతమంది విద్యార్థులు ఆ రోజు హాజరు కాలేదు? సో ఆబ్సెంట్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 40, present 7/10. The given fraction is 7/10 means the total students are 10 parts. The total students 40. So 10 parts equal to 40 and 7 parts are present. 7 parts students are present. Again, then absentees means out of 10, 7 minus then 3 parts students are absentees. Out of 10 lo 7 minus 3 parts students are absentees. Then
how much value of 3 parts? 10 parts equal to 40, 3 parts equal to how much? Okay, 3 by 10 into 40. 10 fours. So 12 students are absentees in that day. ఓకే, ఇచ్చిన భిన్నం ఏంటంటే 7/10 అండి. డినామినేటర్లో ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ మొత్తాన్ని తెలియజేస్తుంది. అయితే తరగతిలో విద్యార్థులు ఎంతమంది అంటే 40 మంది. కాబట్టి డినామినేటర్లో ఉండే 10 అనేది మొత్తం విద్యార్థుల సంఖ్యను తెలియజేస్తుంది. కాబట్టి విద్యార్థుల సంఖ్య 10 భాగాలకు గాను వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 40 మంది ఉన్నారు. అందులో ఆ రోజు 7 భాగాల విద్యార్థులు ప్రజెంట్ అయ్యారు, అంటే క్లాస్కి అటెండ్ అయ్యారు. సో తరగతికి రాని విద్యార్థులు, హాజరు కాని విద్యార్థులు ఎంతమంది అంటే 3 భాగాలు. ఓకే, మరి 3 భాగాలకు ఎంతమంది విద్యార్థులు హాజరు కాలేదో కనుక్కోవాలి. 10 భాగాలకు 40 అయితే 3 భాగాలకు ఎంత? కాబట్టి 3/10 into 40. మనం ఏ నంబర్కి అయితే క్వశ్చన్ మార్క్ పెట్టి ఉంటామో ఆ క్వశ్చన్ మార్క్ పెట్టిన నంబర్ వాల్యూ మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకు 10 భాగాలకు 40 అని తెలుసు, మరి 3 భాగాలకు ఎంత? సో ఏదైతే మనం కనుక్కోవాలనుకున్నామో దానికి క్వశ్చన్ మార్క్ పెడతాం. క్వశ్చన్ మార్క్ పెట్టిన నంబరు, కనుక్కోవాల్సిన నంబరు న్యూమరేటర్లో వేసుకుంటాం, 3 భాగాలు పైన వేసి. సో 10 parts క్రింద వేసుకున్నాం, ఆ వాల్యూ ఎంత? 40. 40 అనేది పక్కన ఇంటూలో వేసుకుంటాం. 3 న్యూమరేటర్లో ఉంటుంది, 10 డినామినేటర్కి వస్తుంది కామన్గా, 40 పక్కన ఉంటుంది. అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఆ రోజు తరగతికి రాని విద్యార్థులు లేదా హాజరు కాని విద్యార్థులు అనేది. ఆఫ్టర్ కవరింగ్ 5/8 of my journey, I find that I have traveled 60 kilometers. How much journey is left? వంతు ప్రయాణం చేసిన తర్వాత నేను నా ప్రయాణంలో 60 కిలోమీటర్లు ప్రయాణించినట్లు గమనించినట్లయితే ఇంకా మిగిలిన ప్రయాణం ఎంత? ఓకే అండి, ఆఫ్టర్ కవరింగ్ 5/8 of my journey, I find that I have traveled 60 kilometers. How much journey is left? 8 వంతు ప్రయాణం చేసిన తర్వాత 60 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టు గమనించినట్లయితే ఇంకా మిగిలిన ప్రయాణం ఎంత అంటున్నాడు. సో గివెన్ ఫ్రాక్షన్ మనకి ఇచ్చిన భిన్నం ఏంటండి? 5/8. అంటే అర్థం ఏంటి? మొత్తం ప్రయాణం 8 భాగాలు, అందులో ఆయన ప్రస్తుతం 5 భాగాలు ప్రయాణం చేశాడు. సో మొత్తం 8 భాగాల్లో 5 భాగాలు ప్రయాణం చేస్తే ఇంకా మిగిలింది ఎన్ని భాగాలండి? మిగిలిన ప్రయాణం 3 భాగాలు, లెఫ్ట్ 3 parts లెఫ్ట్. సో టోటల్ జర్నీ 8 parts, మిగిలింది 3 parts. దెన్ ప్రస్తుతం అతను ఎన్ని భాగాలు కంప్లీట్ చేశాడు? హౌ మెనీ పార్ట్స్ విల్ హీ కంప్లీటెడ్ నౌ? ప్రజెంట్ హీ కంప్లీటెడ్ 60 kilometers is equal to 5 parts. Then 5 parts is equal to 60 kilometers. The remaining part is 3 parts. Then how much distance for 3 parts? 3/5 into 60. మొత్తం 8 భాగాల ప్రయాణంలో అతను ప్రస్తుతం 5 భాగాలు కంప్లీట్ చేశాడు. అయితే 5 భాగాలకు కానీ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడంటే 60 కిలోమీటర్లు. మరి మిగిలింది 3 భాగాలకు ఎంత? 8 భాగాల్లో 5 భాగాలు ప్రయాణం చేశాడు, మిగిలింది 3 భాగాలు. అయితే 5 భాగాలకు గాను ప్రయాణం చేసింది 60 కిలోమీటర్లు అయితే 3 భాగాలకు మిగిలిన ప్రయాణం ఎంత? ఓకే, సో క్వశ్చన్ మార్క్ 3కి పెట్టాం కాబట్టి 3/5 into 60. 3/5 into 60, 5 12s, 12 3s are 36. ఇంకా అతను ప్రయాణం చేయాల్సింది ఎన్ని కిలోమీటర్లు అంటే 36 kilometers ప్రయాణం చేయాలి. ఓకే, ఒక క్వశ్చన్ 12th one. A badminton player on 6 games and last 4. The fraction of the games he on is. A badminton player on 6 games and last 4. The fraction of the games he on is. ఒక బ్యాడ్మింటన్ ఆటగాడు 6 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిను. అయినా గెలిచిన మ్యాచ్ల యొక్క భిన్నం ఏమవుతుందో కనుక్కోమంటున్నాడు. ఓకే, సో గెలిచిన మ్యాచ్లు ఎన్నండి? 6. ఓడిన మ్యాచ్లు
ఎన్ని 4. దెన్ ప్లేస్ ఆడిన మ్యాచ్లు 10 మ్యాచెస్. టోటల్గా అతను ఎన్ని మ్యాచ్లు ఆడాడంటే టోటల్గా 10 మ్యాచెస్ ఆడాడు. హీ ప్లేడ్ 10 మ్యాచెస్. అవుట్ ఆఫ్ 10 మ్యాచెస్ he on the 6 matches. So the fraction becomes 6/10. So out of 10 matches లో 6 matches అతను గెలిచాడు. మొత్తం 10 మ్యాచ్లు ఆడాడు, అందులో 6 గెలిచాడు, 4 ఓడిపోయాడు అని అర్థం. ఓకే. A rope is 25.5 meter long. How many pieces each of 1.5 meter long can be cut from it? A rope is 25.5 meter long. How many pieces each of 1.5 meter long can be cut from it? 25.5 meters పొడవు కల ఒక త్రాడు నుండి 1.5 మీటర్ల పొడవు కల ముక్కలు ఎన్నింటిని చేయవచ్చు? 25.5 మీటర్స్ పొడవు కలిగిన ఒక త్రాడు నుండి 1.5 మీటర్ల పొడవు గల ముక్కలు ఎన్నింటిని చేయవచ్చు అన్నాడు. సో అవుట్ ఆఫ్ 25.5, హౌ మెనీ పీసెస్ కెన్ బి మేడ్ ఆఫ్ 1.5 మీటర్? ఓకే, 25.5 డివైడెడ్ బై 1.5. ఓకే, రైట్. నెక్స్ట్ 25 2s are 50 plus 1. 25 2s are 50 plus 1. 51/2 divided by 2 1s are 2 plus 1, 3/2. Then the fractions, okay, 2 to cancel, 3 17s, 17 3s are 51. Then 17 pieces మనం తయారు చేయడానికి అవకాశం ఉంది. సో 25.5 మీటర్ 25.5 మీటర్ పొడవు కలిగిన ఒక త్రాడు నుండి 1.5 మీటర్ పొడవు కలిగిన ముక్కలు ఎన్ని చేయొచ్చు అంటే 17 పీసెస్ చేయొచ్చు. ఓకే, 25.5 డివైడెడ్ బై 1.5. 25 50 plus 1, 51/2 డివైడెడ్ బై 2 1s are 2 plus 1, 3/2. సో ఇక్కడ సింబల్ చేంజ్ చేసామనుకోండి, గుర్తు మార్చామనుకోండి, దానికి విలోమ గుర్తు, అప్పుడు 3/2 ఏమవుతుంది? 2/3 అవుతుంది. 2 to cancel, 3 17s. ఓకే, రైట్. 14th, a lamp post half of its length in mud, 1/3 of its length in water, and 3 1/3 meters above the water. The total length of the post is: a lamp post half of its length in mud, 1/3 of its length in water, and 3 1/3 meter above the water, and the total length of the post is. ఓకే, ఒక కరెంటు స్తంభం యొక్క సగభాగం నేలలోను, 1/3 వంతు నీటిలోను, 3 1/3 మీటర్స్ పొడవు నీటిపై పై భాగంలోనూ ఉన్నట్లయితే స్తంభం యొక్క మొత్తం పొడవు ఎంత అంటున్నాడు. లెట్ ద lamp post, one of the lamp post. So half of the part in mud means నేలలో ఉండిపోయింది. అగైన్ 1/3 part వాటర్లో ఉండిపోయింది. ఓకే, సో అగైన్ మనకు పై భాగంలో కనిపించేది 3 1/3 మీటర్స్, ఓకే, అబోవ్ ద వాటర్. సో ఈ క్రింది భాగంలో అది మనకు కనిపించదు. నేలలో ఉండింది, నీటిలో ఉంది, ఈ రెండు భాగాలు కనిపించవు. నేలలో ఉండే భాగం కనపడదు, నీటిలో ఉండే భాగం కనపడదు. పైన కనపడేది 3 1/3 మీటర్స్ మాత్రమే కనిపిస్తుంది. అయితే టోటల్ లెంత్ ఆఫ్ ద పోల్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు అండి. సో మొత్తం స్తంభం పొడవు ఎంతో కనుక్కోవాలి. అప్పుడు రూల్ ఏంటి? సో 1/3 అండ్ 1/2 ఈ 2 పార్ట్స్ మనకు కనిపించవు. కాబట్టి కనిపించని భాగాలు 1/3 ప్లస్ 1/2. సో క్రాస్ మల్టిప్లికేషన్, 2 1s are 2 plus 3 1s are 3 by
2 3 6. అవుట్ ఆఫ్ 6 పార్ట్స్ 5 పార్ట్స్ మనకు కనిపించవు. టోటల్ పోల్ 6 పార్ట్స్. సో మనకు కనిపించని భాగం, ఓకే, హైడ్ పార్ట్ ఆఫ్ పోల్ ఈజ్ 5 పార్ట్స్. సో ఈ 5 పార్ట్స్ మనకు కనిపించదు. టోటల్ 6 పార్ట్స్లో 5 పార్ట్స్ కనిపించదు. అప్పుడు కనపడే భాగం ఎంత అంటే 3 1/3 పార్ట్ మీటర్స్. సో మనకు కనపడేది పై భాగము 3 1/3 మీటర్స్ కనిపిస్తుంది. కనిపించింది క్రిందిది, కనపడేది పైది. ఓకే అండి. సో 6 భాగాల్లో 5 భాగాలు కనపడవు, అంటే కనిపించేది ఒక భాగం మాత్రమే. మొత్తం 6 భాగాలు, అందులో కనపడనిది హైడ్ ఆఫ్ ద పోల్ ఈజ్ 5 పార్ట్స్, దెన్ మైనస్ ద పార్ట్. కనిపించే భాగం, కనిపించేది ఎన్ని భాగాలంటే ఒక భాగం కనపడుతుంది. సో ఒక భాగానికి కాను ఎంతంటే 3 1/3 మీటర్స్ కనపడుతుంది. అయితే టోటల్ పోల్ ఎంత ఉంటుంది? లెంత్ ఆఫ్ ద పోల్ 6 పార్ట్స్. 1 పార్ట్కి 3 1/3 అయితే 6 పార్ట్స్కి ఎంత? ఓకే. సో 6/1 ఇంటూ 3 1/3. ఓకే, 1 పార్ట్కి ఇదైతే 6 పార్ట్స్కి ఎంత? మనం 6 పార్ట్స్ కోసం మార్క్ పెట్టాం కాబట్టి 6/1 ఇంటూ 3 1/3. ఓకే, ద వాల్యూ బికమ్స్ 6/1 ఇంటూ 3 3 is 9 plus 1 10/3 3 2 7. దెన్ టోటల్ లెంత్ ఆఫ్ ద పోల్ ఈజ్ 20 మీటర్స్. మొత్తం స్తంభం ఎంత పొడవు ఉందంటే 20 మీటర్ల పొడవు కలిగిన స్తంభము అని అర్థం. ఓకే అండి. సో మనకు కనిపించే భాగం పైది 3 1/3 మీటర్స్, కనిపించని భాగం క్రిందిది. మొత్తం కనపడని భాగాలు లెక్క వేసుకుంటే 5/6 వచ్చింది. 6 అనేది టోటల్ పార్ట్ ఆఫ్ పోల్, 6 భాగాలు మొత్తం. అందులో కనపడింది 5 భాగాలు తీసేస్తే కనిపించేది 1/3 మీటర్స్ కనిపించేది. మరి కనపడింది 5 భాగాలు తీసేసాం, పోతే మొత్తం 6 భాగాలు. 6 భాగాలకి ఎంత? ఓకే, 6/1 ఇంటూ 3 1/3. సో టోటల్గా 20 మీటర్స్. రైట్, మీకు అప్డేట్ అవుతాయి. ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్లో నుంచి మీకు లింక్ వచ్చేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ అన్నీ కూడా, ప్రీవియస్ వీడియోస్ కూడా అన్నీ కూడా మీకు అప్లోడ్ అవుతాయి. సో అన్ని వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.